ఒకే ఒక మాట నోరు జారితే 14 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అమరావతి రాజధానికి సంబంధించి కూడా ప్రజల రాజధానిగా రూపొందించిన అమరావతిపై గత శనివారం రోజున ఏదైతే సాక్షి డిబేట్లో జరిగినటువంటి ఒక డిబేట్కి సంబంధించిన వార్తను ఒకసారి చూస్తే మాత్రం దీంట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అట్లాగే అనలిస్ట్కు సంబంధించి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మొదటగా కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షలకు సంబంధించి కూడా ఇవాళ పొద్దున గుంటూరు ఏజీఎస్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైలుకి మరి కాసేపట్లో కొమ్మినేని శ్రీనివాసరావుని కూడా జిల్లా జైలుకి తరలించబోతున్నారు. మొత్తంగా శనివారం రోజు జరిగినటువంటి ఈ డిబేట్కి సంబంధించి శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ డిబేట్లో శనివారం బహిర్గతమైంది. ఎందుకంటే దాంట్లో అమరావతికి సంబంధించి ఏదో ఒక సెంటెన్స్ని తీసుకొని అమరావతి రాజధానికి సంబంధించిన అమరావతి రైతులకు సంబంధించి అమరావతి మహిళలకు సంబంధించిన అంశాన్ని కొమ్మినేని శ్రీనివాస్ అట్లాగే కృష్ణంరాజుకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా అమరావతి వేశ్యల రాజధాని, ఇక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉంటారన్న నేపథ్యంలో వీటికి సంబంధించే కోర్టు సీరియస్గా తీసుకుని దీంతో ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకున్న నేపథ్యంలో 14 రోజుల పాటు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే A1గా ఉన్నటువంటి కృష్ణరాజు కూడా ఇప్పటికీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే మహిళా కమిషన్ అట్లాగే నేషనల్ కమిషన్ కూడా ఇప్పటికే కేసులు బుక్ చేసింది. ఏపీ డీజీపీకి సంబంధించి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇప్పటికే కేసు బుక్ చేయాలని చెప్పింది. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ అధినేతలందరూ కూడా దాన్ని కౌంటర్ ఇస్తూనే అమరావతి వేశ్యల రాజధానిగా నిలయంగా ఉండబోతుందనే వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం అంతా బగ్గుమంది. ఇప్పటికే అమరావతి రైతులు కూడా గత 3 రోజుల నుంచి కూడా ఆందోళనలు దిగారు. ఇప్పటికే విజయవాడ సాక్షి కార్యాలయంపై దాడి చేయడం, అక్కడి నుంచి సాక్షి కార్యాలయాన్ని ముట్టడి చేయడం, నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించిన రామకృష్ణారెడ్డి కూడా ఆడవాళ్ళందరూ అమరావతికి సంబంధించిన వీళ్ళ మహిళలందరూ కూడా రాక్షసులు, వీళ్ళ ఒక సంకర జాతికి సంబంధించిన వీళ్ళందరూ మహిళలను కూడా తీవ్ర పదజాలంతో పొందుపరిచినటువంటి వ్యాఖ్యల తీర్మానంతో వీటిపైన కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఇంకా ఈ వ్యాఖ్యల్ని కౌంటర్ చేయాల్సింది పోయి వీళ్ళందరూ కూడా సమర్థిస్తున్నారు. అట్లాగే సాక్షి యజమానురాలు కూడా భారతి రెడ్డి కూడా ఇంతవరకు స్పందించకపోవడం, అట్లాగే సాక్షి యాజమాన్యం కూడా సాక్షికి సంబంధించిన ఈ లైవ్ డిబేట్ అంతా కూడా సాక్షిలో దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. మాత్రం దాంట్లో ఒక్కరు కూడా సాక్షికి సంబంధించి అధినేతలు కానీ అట్లాగే దాంట్లో డిబేట్ నిర్వహించిన వాళ్ళందరూ కూడా కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఎవరు కూడా క్షమాపణ చెప్పకపోవడం, దీంట్లో పలు సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంట్లో పలు సెక్షన్ల కింద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి కూడా ప్రస్తుతం జిల్లా జైలుకు తరలించబోతున్నారు. ఒకసారి ఆ సెక్షన్కి సంబంధించి చూస్తే మాత్రం 79, 196 ఆప్షన్ 1, 353 అట్లాగే 299, 356 సెక్షన్ ITA 2018 సెక్షన్ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కూడా POA స్పెషల్ కేసును కూడా గుర్తించారు. ఎందుకంటే దీంట్లో రైతులందరికీ సంబంధించి కూడా అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండబోతుంది. అమరావతి దేవతల రాజధాని, దీనికి సంబంధించిన కూడా చాలా వరకు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఒకే ఒక్క మాటతో రాజధానికి సంబంధించి కూడా వాటన్నిటిపైన రాజధానికి సంబంధించి ఒకే ఒక్క మాటతో ఇన్వెస్టర్లకు సంబంధించి కానీ రాబోయే పెట్టుబడులకు సంబంధించి కానీ ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో నిన్న కూడా లోకేష్ కానీ అట్లాగే ఏపీ మహిళా కమిషన్కి సంబంధించి కూడా వీళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. దీంట్లో రైతులందరూ కూడా మహిళా నేతలందరూ కూడా పోలీస్ కేసులు పెట్టడం, దాని నుంచి విచారణ కొనసాగించడం, 14 రోజుల పాటు కూడా జైలుకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాసేపట్లో గుంటూరు జిల్లా జైలుకి కొమ్మినేని శ్రీనివాస్ వెళ్ళబోతున్నారు. మొత్తంగా A1గా ఉన్నటువంటి కృష్ణంరాజు కూడా ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ కోసం కూడా ఏపీ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి కూడా కృష్ణంరాజు కోసం కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి కూడా 2-3 రోజుల నుంచి పర్యాయంగా చూసుకుంటే మాత్రం వార్తల నేపథ్యంలో ఒక డిబేట్కి సంబంధించి మాత్రమే సాక్షిలో వచ్చినటువంటి డిబేట్లో ఆధారంగా చేసుకుని డిబేట్లో మాటలు తూలితే మాత్రం వాళ్ళకి శిక్ష పడుతుంది కంపల్సరీగా. ఎందుకంటే మహిళలపై ఎలాంటి ఆరోపణలు చేసినా కానీ ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసినా మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి శిక్ష పడుతుంది. ఇది కూటమి ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం దక్కుతుందని కూడా ఈ విషయాన్ని చూసుకుంటే తెలిసొస్తుందని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి కూడా ఆర్డర్లు పాస్ చేశారు. హోంమంత్రి కూడా తప్పకుండా మహిళా హోమ్ మినిస్టర్ అయిన కూడా మహిళలకు సంబంధించిన
తీవ్ర పదజాలం ఎవరు వాడినా, ఏ పార్టీ వాళ్ళు వాడినా తప్పకుండా వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళకి తగిన శిక్ష వేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఉంటుందని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకసారి అమరావతికి సంబంధించి, అమరావతి రైతులకు సంబంధించి కూడా మహిళలందరూ కూడా ఎప్పుడైతే ఆ నేషనల్ హైవేస్ ఉంటాయి, ఎందుకంటే నేషనల్లో వచ్చిన ఒక ఐటమ్ను తీసుకొని మాత్రమే, నేషనల్లో పబ్లిష్ అయిన ఐటమ్ను కూడా అది కూడా అధికారికంగా లేదు, కానీ అక్కడ ఏదైతే గణాంకాల లెక్కల ప్రకారం కూడా ఏదైతే హైవేస్ పొంటి డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కానీ, రాజధాని టు హైదరాబాద్ టు అట్లాగే అమరావతి నుంచి చెన్నై, అట్లాగే వైజాగ్ వెళ్ళే రహదారుల వెంబడి కూడా ఎక్కువ మాత్రం ఈ వర్కర్స్ ఉంటారు, సెక్స్ వర్కర్స్ ఉంటారు, అట్లాగే వేశ్యలకు సంబంధించి కూడా హైవేలన్నీ పునరావృతం అయితే హైవేల పక్కకుంటే అందరూ కూడా డబ్బులకు సంబంధించి కూడా వీళ్ళంతా కూడా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ ఎయిడ్స్ పేషెంట్స్ కూడా హైవేల వెంబడి ఉన్న గ్రామాల్లో కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న తాండాలకు సంబంధించి మాత్రమే ఉంటారనే ఒకే ఒక కోణంతోనే దాన్ని తీసుకువచ్చి అమరావతి రాజధాని రైతులకు అంటగట్టడం, అట్లాగే రాజధానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఏకదాటికి పై వచ్చి కూడా వాళ్ళందరూ కూడా సాక్షి కార్యాలయపైన, అట్లాగే ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరిపైన కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం, భారీ ర్యాలీలు, అలాగే నిరసన మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒకటే నినాదంతో తప్పకుండా ఎవరైతే దూష పదజాలతో అట్లాగే మహిళలను కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రజాకోర్టులో శిక్ష పడాల్సిందే, ప్రజల ముందు వాళ్ళందరూ నిలబడాల్సిందే అని కూడా ఇప్పటికే రైతులందరూ కూడా ఇప్పటికే మొరబెట్టుకుంటున్నారు. అయితే 35,000 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులు అప్పుడు కూడా నష్టపోయాం, మా పిల్లల్ని అందరినీ కూడా సర్వనాశనం చేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కానీ అట్లాగే రాజధానికి సంబంధించి మేము రైతులము అందరం కూడా భూములు ఇచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంటే మాత్రం మా పైన అక్కస్తోనే మా పైన ఇలాంటి దూష పదజాలంతో దూషించడం, అట్లాగే మహిళలకు సంబంధించి కూడా సో వాళ్ళకందరూ కూడా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడం, వీటన్నిటిపైన ఒక క్లారిటీ తీసుకురావాలి, వీళ్ళందరినీ కూడా ప్రజాకోర్టులో శిక్షించాలని కూడా అమరావతి రైతులు నిన్న నుంచి కూడా మొరపెట్టుకున్నారు. మొదలతో కూడా అమరావతి గలంతో కూడా చాలామంది మహిళలు మాట్లాడారు. ఎందుకంటే కంపల్సరిగా ఇది ఒక్కరిని కానీ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రైతుల్ని మాత్రమే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే రాజధాని ఇప్పటికే సదస్సులకు సంబంధించి కూడా ప్రభుత్వం 2 పర్యాయాలుగా, అంటే ప్రభుత్వాలు 2 సార్లు మూడో ప్రభుత్వం మారినా కానీ ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని అమరావతి పేరు మీద అమరావతి దేవతల రాజధాని అన్న ఒకే నినాదాన్ని దాన్ని చెడిపేయడానికి, అట్లాగే కూటమి ప్రభుత్వానికి ఆ పేరు రాకూడదు, అమరావతికి సంబంధించి పేరుని కూడా మాసి పెట్టిపోవాలనే దీనిపైనే వైసీపీ అక్కసు కక్కుతుంది. దానికి సంబంధించిన సాక్షి మీడియాలో మాత్రం డిస్కషన్ పెట్టి కూడా అమరావతి రాజధానిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని కూడా అమరావతి రైతులు వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే తప్పకుండా దీనికి సంబంధించిన యాజమాన్యం పైన కూడా పలు కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కూడా వీటిపైన కూడా భారతిరెడ్డి కంపల్సరీగా క్షమాపణ చెప్పాలి, భారతిరెడ్డి కూడా దీనిపై స్పందించాలని కూడా ఇప్పటికే అమరావతి రైతులకు సంబంధించిన మహిళా నేతలందరూ కూడా కోరుతా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా నిన్న జరిగినట్టు తూళ్ళూరులో జరిగినట్టు పోలీస్ స్టేషన్లో అక్కడ కూడా చాలా వరకు కూడా ధర్నాలు చేపట్టారు. మహిళలందరం కూడా ఒకే తాటిపై ఇప్పటికి కూడా ర్యాలీలు, నిరసనలు విజయవాడ కేంద్రంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తప్పకుండా మహిళలందరూ కూడా ఒకటే తాటిపై వచ్చి కూడా ధర్నాలు చేపట్టారు. ఎందుకంటే ఇది రాజధాని మీద కాదు, రాష్ట్రం పైనే చాలా పదజాలంతో కూడినటువంటి అంశాలని వైసీపీ తెరలేపుతుంది. ఎందుకంటే ఓడిపోయినా కానీ 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా విషయం కక్కుతుంది. అమరావతిలో ఇప్పటికే 2019 నుంచి 2024 ఉన్నటువంటి అంశంలో మాత్రం ఒకసారి చూసుకుంటే మాత్రం 3 రాజధానుల పేరుతో జగన్ చాలా తాచారం చేశాడు. అది అమరావతి రాజధాని జగన్కు నచ్చకపోవడం వల్లనే ఇదంతా తెరలేపాడు. బ్యాక్గ్రౌండ్లో మాత్రం జగన్ సైకో ఆ టీం మాత్రం, ఎందుకంటే జగన్ కో అండ్ టీం ఉండే ఇదంతా నడిపిస్తున్నారు. సో కొమ్మినేని కూడా ఒకనొక సందర్భంలో కొమ్మినేని శ్రీనివాస్కు ఇదంతా కూడా డిస్కషన్ చేయాలనే ఆలోచన, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే వచ్చిందని కూడా ఇప్పటికే మహమ్మద్ నజీర్ కూడా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కూడా మహమ్మద్ నజీర్ కూడా కాసేపు క్రితమే మీడియాతో తెలియజేశారు. నిన్న కూడా జవహర్ నాయుడు అట్లాగే ఏపీ మహిళా కమిషన్ వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇది ఏదో ఆదృశంగా డిబేట్లో వచ్చినటువంటి పదజాలం కాదు, దీనిపైన కుట్ర కోణం ఇంకో ఏదో దాగి ఉంది. సో దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి చూసుకుంటే నిన్న మీడియా అకాడమీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా ఆలపాటి సురేష్ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ 70 సంవత్సరాల జర్నలిస్టు జీవితంలో ఇలాంటి మీడియా పదజాలం ఎక్కడ ఉండలేదు. ఎందుకంటే వేశ్యల రాజధాని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనే అంశాన్ని ఆ జర్నలిస్ట్కైనా డిబేట్ చేసే జర్నలిస్ట్కైనా తెలిసి ఉండాలని కూడా ఇప్పటికే ఆలపాటి సురేష్ తెలియజేశారు. కానీ
ఇదంతా కూడా కృష్ణంరాజు ఎప్పుడైతే వేశ్యల రాజధాని అన్నాడో దాన్ని ఎటువంటి విధంగా కూడా ఖండించకపోవడం, మళ్ళీ దానిపైన కూడా ఒకవేళ రేపు సోషల్ మీడియాలో మాత్రం మీ మీద కేసులు వస్తే మనం ఈ విధంగా మార్చి చెప్పడం అనేది తప్పకుండా ఇది ప్రిపేర్గానే ప్రీ ప్లాన్డ్గానే అమరావతి రాజధాని పైన కూడా విషం కక్కుతున్నారని కూడా చాలామంది వక్తలు చెప్తున్నారు. సో మొత్తంగా ఒకే ఒక పదాన్ని తూల జారడంతో, ఒకే ఒక పదాన్ని మాట జారడంతో 14 రోజుల పాటు కొమ్మినేని శ్రీనివాస్ జైలు పాలైపోయారు. అట్లాగే A1కి సంబంధించి కూడా కృష్ణంరాజు కూడా ఇప్పటికే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికే చాలా వరకు కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఒకవేళ కృష్ణంరాజు దొరికితే మాత్రం అతన్ని కూడా అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టు రిమాండ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన మిగతా వివరాలు ఎలా ఉండబోతున్నాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయాలపైన కూడా ఇప్పటికే ఇటు రోజా కానీ అటు వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మాత్రం తప్పకుండా నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మహిళలపై కూడా అదే దురుసుగా వ్యాఖ్యలు చేశారు. సో వాళ్ళందరూ కూడా రాక్షసులు, వాళ్ళందరూ కూడా సంకర జాతికి సంబంధించిన మహిళలందరూ కూడా ఈ తీవ్ర పదజాలంతో పాటుపడితే మాత్రం ఇప్పటికే లోకేష్ కూడా నిన్న ఖండించడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా ఒక పదం తూలిపోతే మాత్రం సాక్షిలో డిబేట్ పెట్టిన పదాన్ని తీసేస్తే మాత్రం నిన్న కూడా మీడియాకు ఎదురుగా వచ్చి కూడా మీడియా ముందు కూడా ఎలాంటి మహిళలను కించపరచడం, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం వాళ్ళందరికీ జైలు పాలు తప్పకుండా పడుతుందని కూడా ఇప్పటికే ప్రభుత్వ నాయకులందరూ కూడా తీవ్రంగా హెచ్చరించారు. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం గుంటూరు మంగళగిరి కోర్టులో మాత్రం కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నారు. కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించబోతున్నారు. సో జైలుకు తరలించిన తర్వాత కూడా 14 రోజుల పాటు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే కృష్ణంరాజుకు సంబంధించి కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైన దొరికితే మాత్రం అరెస్ట్ చేసి మళ్ళీ గుంటూరుకు సంబంధించి అమరావతికి సంబంధించి వాడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.